తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి చెల్లించాల్సిన మొత్తం అప్పు కేవలం 4.14 లక్షల కోట్లేనని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పును కూడా బీఆర్ఎస్ ఖాతాలో వేస్తూ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారని, కానీ బీఆర్ఎస్ స్టాండ్ ఎప్పుడు ఒక్కటే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వాళ్ళని చూస్తేనేమో పూటకో మాట, అసెంబ్లీలో ఒక మాట, పబ్లిక్ మీటింగ్లో ఒక మాట, ప్రెస్ మీట్లో ఒక మాట. ఇది కాంగ్రెస్ స్టైల్. బట్ బీఆర్ఎస్ ఎప్పుడు ఒకటే మాట. మేము అసెంబ్లీలో అదే చెప్పాం, పబ్లిక్ మీటింగ్లో అదే చెప్పాం, ప్రెస్ మీట్లో కూడా అదే చెప్తున్నాం. మా స్టాండ్ ఎక్కడ కూడా మారినటువంటిది లేదు. అంటే నేను ఒక్కటి అంటున్నా, భట్టి గారు, రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవు. అంకెల్ ఈజ్ ఆల్వేస్ స్టాండర్డ్. ఈ అంకెలకు బడ్జెట్ ఉంది, ఒక కాగ్ ఉంది, సోషో ఎకనామిక్ సర్వే ఉంది, బడ్జెట్ లెక్కలు ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ పబ్లిక్ డొమైన్. మీరు కోపానికి వచ్చుడో, ఆగ్రహంగా మాట్లాడతానో, ఊగిపోతానో లెక్కలు మారుతాయా? మారవు కదా. మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి ఉండి ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా తప్పులు మాట్లాడొచ్చునా, అబద్ధాలు మాట్లాడొచ్చునా నేను అడుగుతా ఉన్నా. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి వీళ్ళు? ఏదో చేసి అప్పులు ఎక్కువ చూపించాలి, తప్పించుకోవాలి, 6 గ్యారెంటీలు ఎగబెట్టాలనేటువంటి ఒక కుట్ర. ఏం ప్రయత్నం? 8,21,000 కోట్లు అని చెప్తున్నారు. నేను కూడా చెప్తున్నా, అంకెలతో చెప్తున్నా. బహుశా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన భట్టి గారు మిత్రులు టీవీలలోనో సెల్ ఫోన్లలోనో నా ప్రెస్ మీట్ చూస్తుంటారు. మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు అక్షరాల 4,17,495 కోట్లు మాత్రమే. మొత్తం క్యాబినెట్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా ఈ లెక్క 4,17 మాత్రమే. ఇప్పుడు ఇందులో తప్పు ఉంటే ఇప్పుడే చెప్పండి, ఇక్కడే చెప్పండి. కమాన్, లెట్ us డిస్కస్. 4,17 ఇందులో సీతారామ, పాలమూరు, కాళేశ్వరము, మిషన్ భగీరథ అన్ని కలిపి 4,17 అని నిండు అసెంబ్లీలో నేను చెప్పిన. నోర్లు మూసిండ్రు, తలలు వంచిండ్రు. ఇవాళ బయటకు వచ్చి పేపర్ టైగర్ల లెక్క బయట మాట్లాడుతుండ్రు. నేను మళ్ళీ సవాల్ విస్తున్నా, కమాన్ అసెంబ్లీ పెట్టండి. ఐ వాంట్ టు ప్రూవ్ అగైన్, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్. మాట్లాడదాం అసెంబ్లీ సాక్షి.